అండ్ ప్రజెంట్ విజయవాడ సిటీలో బందర్ హైవేలో ఫేమస్ కంపెనీ ఇప్పటి వరకు ఎన్నో వెంచర్లు చాలా అద్భుతంగా డెవలప్ చేయటమే కాకుండా ఆ వెంచర్లలో లివింగ్ కండిషన్ కూడా ఫాస్ట్ గా తీసుకొచ్చిన కంపెనీ డెవలప్ చేస్తున్న వెంచర్ అండి. అందరూ నార్మల్ గా డెవలప్మెంట్ చేస్తే వెంచర్లు వీళ్ళు అల్టిమేట్ గా డెవలప్మెంట్ చేస్తారండి. డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు వెంచర్ లోకి వస్తే గనక ఒక ప్లాట్ అయినా కంపల్సరిగా కొనాలి దీంట్లో అనేలాగా అయితే డెవలప్మెంట్స్ ఉంటాయి. దగ్గరలో కూడా ఒక వెంచర్ డెవలప్మెంట్ చేశారు. వీడియో ఎండింగ్ లో ఈ వెంచర్ పక్కనే ఉన్న ఆ వెంచర్ కూడా చూపిస్తాను. దాంట్లో ఇచ్చిన డెవలప్మెంట్స్ చూడండి. దాంట్లో ఆల్రెడీ ఇల్లు కట్టేసుకుంటున్నారు కస్టమర్స్, అది కూడా చూడండి. అయితే బందర్ హైవేలో ఇప్పుడు లేనివి అతి తొందరలో మనకి చాలా హైలైట్స్ వస్తున్నాయండి. అవి ఏంటో నేను క్లియర్ గా చెప్తాను. విజయవాడ దగ్గరలో బందర్ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి కంకిపాడు లోపల, రెండు కంకిపాడు బయట. అయితే కంకిపాడు లోపల ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే కంకిపాడు బయట ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే కంకిపాడు లోపల రేట్లు ఎక్కువ ఉంటాయండి. మనకి సిటీలో కలిసిపోయింది కాబట్టి ఏరియా సిటీలో కొనాలంటే కంకిపాడు లోపల కొనుక్కోవాలి. హై బడ్జెట్ ఉంటుంది. కంకిపాడు నుంచి మనకు ఉయ్యూరు వరకు ఒక రేంజ్ లో బడ్జెట్ ఉంటుంది. ఉయ్యూరు నుంచి బందర్ వరకు ఇంకొక రేంజ్ ఉంటుంది బడ్జెట్ అనేది. ఈ మూడు బడ్జెట్ లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా బందర్కి మనకి పోర్ట్ వచ్చేసింది. బందర్ హైవే మనకి 4 లైన్ కాస్త 6 లైన్ అవుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అంతా బందర్ హైవేలో బందర్ వరకు కూడా ప్రజెంట్ పెడుతున్నారు. ప్రజెంట్ మనం చూసుకుంటే కంకిపాడుకి లోపల ఉన్నామండి. అయితే కంకిపాడు వరకు గ్రేటర్ విజయవాడ చేస్తున్నారు. ఇక మీద ఏంటంటే కంకిపాడు వరకు విజయవాడ సిటీ అవుతుంది, విజయవాడ కార్పొరేషనే అవుతుంది. అయితే మనం విజయవాడ కార్పొరేషన్లో ఉండబోతున్నామండి. అయితే మీరు తొందరలో రేట్లు పెరుగుతాయని నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు కార్పొరేషన్లో లేని ప్లేస్ తొందరలో కార్పొరేషన్ అవుతుందండి. అలాగే మీరు ఈ ప్లేస్కి వస్తే కనుక సైట్లో నుంచి ఈజీగా చూసే ఏం కనపడతాయి అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కనపడతాయండి. బ్లూమింగ్ డేల్ స్కూల్ కనపడుతుంది. చైతన్య వాళ్ళది బిగ్గెస్ట్ క్యాంపస్ ఇది, చైతన్య క్యాంపస్. మొత్తం స్కూల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. భాష్యం, నలంద, నారాయణ, చైతన్య అన్నీ ఇక్కడే ఉంటాయి. ఎడ్యుకేషన్ పర్పస్లో మనకి విజయవాడ వచ్చే వాళ్ళందరూ ఇక్కడే చదువుకుంటూ ఉంటారు. అలాగా ఫేమస్ ఏరియా ఇది. అయితే ప్రజెంట్ మనం ఉన్న పేరు ఏంటంటే ఈ ఊరి పేరు గంగూరు అండి. గంగూరు అంటే మనకి విజయవాడలో చూసుకుంటే కానూరు తర్వాత తాడిగడప, తాడిగడప తర్వాత పోరంకి, పోరంకి తర్వాత పెనమలూరు, పెనమలూరు తర్వాత వచ్చేదే గంగూరు అండి. గంగూరు తర్వాత ఇంకా మనకి ఈడుపుగల్లు, గోసాల తర్వాత కంకిపాడు వస్తుందండి. అంటే ఎంత లోపల ఉన్నాం చూడండి విజయవాడకి. అయితే ఇంకొక హైలైట్ చూసుకుంటే ఈ వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ పక్కన ఈ కంపెనీకి సంబంధించే ఇంకో వెంచర్ ఉందండి. దాంట్లో ఇళ్లు కడుతున్నారు, డెవలప్మెంట్స్ అయినాయి. పక్కనే ట్యాంక్ కనపడుతుంది, అదేమో 80 ఇళ్లు కడుతున్నారండి. 80 హౌసెస్ కడుతున్నారు అక్కడ. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే విజయవాడలోనే మనకి హైరైజ్ అపార్ట్మెంట్స్, వివాన్ ఇవన్నీ కనపడుతున్నాయి. అలాగే ఈ రోడ్ లో స్ట్రైట్ కి వెళ్ళిపోతే మనకు గోడవల్లి వస్తుందండి. గోడవల్లి కూడా స్కూల్స్, కాలేజెస్ కి ఫేమస్. అలాగే మనం కేసరపల్లి ఐటీ డెవలప్ చేస్తున్నారండి ఇప్పుడు. అలాగే గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రీచ్ అయిపోవచ్చు. అన్నిటికీ సెంట్రల్లో ఉందండి, లాంగ్ లో లేదు, సెంట్రల్లో ఉంది అన్నిటికీ. అయితే ఈ కంపెనీ డెవలప్ చేసే ఈ వెంచర్ లో కొనుక్కుంటే ఏంటంటే రేట్లు ఎందుకు పెరుగుతాయి అంటే దీంట్లో ఈ చుట్టుపక్కల ఏ వెంచర్లో అయినా మీరు ఎంక్వైరీ చేయండి, మోర్ దాన్ 30,000 ఉందండి. 30,000 దాటేసినాయి రేట్లు. మనకి పోరంకి వెంచర్లు ఉన్నాయి, అవన్నీ కనబడుతున్నాయి మనకి. 30,000 రీచ్ అయిపోయినాయి. మినిమం బాగా తక్కువ అనుకుంటే 26,000 అండి. అయితే ఈ వెంచర్ ఆ ప్లేసెస్ లోనే ఉన్నప్పటికీ, అంటే బాగా గ్రోత్ ఉండే ఏరియాలో ఉన్నప్పటికీ మీకు రేటు స్క్వేర్ యార్డ్ కేవలం 21,000 అండి. 21,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. అంటే కంకిపాడు లోపల దొరకటం అనేది చాలా కష్టం. కంకిపాడు బయట కూడా మనకి 20,000 అయిపోయింది కదండి. కంకిపాడు నుండి నెప్పల వరకు మీరు ఎక్కడ ఏ వెంచర్ అయినా ఎంక్వైరీ చేయండి, 20,000 లేనిదే లేదు. లోపలికి వెళ్ళాలి, బాగా 2-3 కిలోమీటర్లు వెళ్తే కానీ మనకు 15,000-16,000 దొరకట్లే. అలాంటిది కంకిపాడు లోపల 21,000 అంటే చూడండి ఎంత అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్. 70% వరకు లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇంకొకటి ఏంటంటే ఈ కంపెనీ ఎక్కడైనా కానీ లివింగ్ కండిషన్ తీసుకొస్తుందని చెప్పాను నేను. ఇందులో ఏంటంటే హౌసెస్ కడుతున్నారండి. 183 గజాల్లో మనకి ఇళ్ళు కడుతున్నారు. దీంట్లో ఇల్లు కూడా కొంటున్నారండి, ఆల్రెడీ బుకింగ్స్ కూడా అయినాయి. మీరు కూడా ప్లాటే కాకుండా ఇల్లు కొనాలన్నా కానీ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. వెస్ట్ ఫేసింగ్ అయితే 65 lakhs అండి, ఈస్ట్ ఫేసింగ్ అయితే 70 lakhs అండి, పడమర ఫేసింగ్ 65 లక్షలకే వస్తుంది ఇంత హై రేట్ ఉన్న ల్యాండ్లో. అలాగే తూర్పు ఫేసింగ్ అయితే మనకి 70 లక్షలు వస్తుంది,
లోన్ కూడా 90% వరకు లోన్ వస్తుంది దాంట్లో. అటు ఇళ్ళు అయినా కొనుక్కోవచ్చు, ఇటు మీరు స్థలాలైనా కొనుక్కోవచ్చు దీంట్లో. అయితే ఇవన్నీ మనకు విజయవాడ గ్రేటర్లో కలుస్తుంది. ఓకే, ఇంకా ఏంటి, అవుటర్కి ఇన్నర్కి మధ్యలో ఉందండి ఈ ప్లేసు. మనకి ఇక్కడ వెంచర్ ఏదైతే కనబడుతుందో హౌసింగ్ వెంచరు, అక్కడ నుంచి మనకి ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది మార్కింగ్ చేయటం జరిగిందండి. 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉండే మనకి ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళిపోతుందండి. ఇన్నర్ రింగ్ రోడ్ ఇక్కడ రావటం వల్ల ఈ వెంచర్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనం డైరెక్ట్గా రాజధానికి వెళ్ళొచ్చండి. డైరెక్ట్ అమరావతి రాజధానిలోకి వెళ్ళిపోవచ్చు. సెకండ్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ అండి. మన మినిమం 5 నెలలు, మ్యాక్సిమం 6 నెలల్లో వర్క్ మొదలవుద్దండి. అంతా గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయింది. మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఒకటి వస్తే ఫైనల్గా సరిపోద్ది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండింగ్ అలాట్ అయింది. వర్క్ అయితే మినిమం 5 నెలలు అండి, మ్యాక్సిమం 6 నెలల్లో స్టార్ట్ అయిపోద్ది. అది కూడా మన కంకిపాడు టోల్గేట్ దగ్గరేనండి, అంటే చాలా దగ్గర. అవుటర్ రింగ్ రోడ్డు రావటం వల్ల యూజ్ ఏంటంటే ఈ వెంచర్కి మనం ఇది వరకు బెంచ్ సర్కిల్ దాకా వెళ్తే కానీ కనెక్టివిటీస్ మనకి స్టార్ట్ అవ్వవు. ఇప్పుడు ఏంటంటే మనం ఇటు వెళ్ళే బదులు ఇటు వెళ్ళామనుకోండి, కంకిపాడు డైరెక్ట్ తెనాలి వెళ్తాం, తెనాలి నుంచి రేడియల్ రోడ్డు డైరెక్ట్ మంగళగిరి వెళ్తాం, డైరెక్ట్ రాజధానికి వెళ్తాం, డైరెక్ట్ గుంటూరు వెళ్తాం, డైరెక్ట్ గన్నవరం వెళ్తాం. ఇన్ని కనెక్టివిటీస్ వస్తున్నాయి. అయితే మనకి ఇక్కడ మనకి దగ్గరలో ఇళ్ళు ఉన్నాయి కదండి, ఇళ్ళ పక్కన ఉండే బందర్ హైవే ఏదైతే ఉందో 4 లైన్ కాస్త ఇప్పుడు 6 లైన్ చేయబోతున్నారు. ఇది మాత్రం మనకి మ్యాక్సిమం 2 monthsలోనే వర్క్ స్టార్ట్ అయిపోద్ది. ఆల్రెడీ ఇక్కడ చేస్తున్నారండి వర్క్ సిటీలో. అవుటర్ రింగ్ రోడ్డు 12 లైన్స్ అండి, 12 లైన్స్, బందర్ హైవే 6 లైన్స్ కనుక రేపు వర్క్ స్టార్ట్ అయితే రెండు మనకి కంకిపాడు టోల్గేట్ దగ్గర కలుస్తాయి. అక్కడ బిగ్గెస్ట్ జంక్షన్ వస్తుందండి. ఇవన్నీ వస్తున్నాయంటే అర్థం ఏంటంటే ఇప్పుడు లేని మనకి 5 నెలల లోపు వర్క్లు స్టార్ట్ అయ్యి ఒక 2-3 సంవత్సరాల్లో ఫినిష్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు లేని అప్పుడు ఉన్నప్పుడు, ఇప్పుడున్న రేట్లు అప్పుడు ఉండవు కదండి. డబల్ అవ్వచ్చు, 3 అవ్వచ్చు. చూడండి మనకి పోరంకిలో లాస్ట్ ఇయర్ 20,000 కూడా దొరికాయి. ఇప్పుడు 30,000 అంటే దొరకట్లేదు. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ లో 35,000 కూడా రీచ్ అయింది. అంటే మెయిన్ రోడ్ మీద చూసుకుంటే 60,000 కూడా రీచ్ అయిపోయింది. అలా చూసుకుంటే కంకిపాడు లోపల బాగా డెవలప్మెంట్, గ్రోత్, రేట్లు పెరిగే ఏరియాగా చెప్పుకోవచ్చండి. సో డియర్ ఇన్వెస్టర్స్, ఒక్కటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ అద్భుతం అండి. వాళ్ళు ఇచ్చే డెవలప్మెంట్స్ ఇంకా సూపరు. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది, దీంట్లో ఇల్లు కడుతున్నారు, పక్కనే ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, పక్కనే హౌసెస్ కడుతున్నారు, బందర్ హైవే 6 లైన్ అవుతుంది, అవుటర్ రింగ్ రోడ్ కంకిపాడు దాటాక వస్తుంది, మరలా దీన్ని సిటీలో కలిపేస్తున్నారు కార్పొరేషన్లో. చూడండి ఇప్పుడు లేని అన్ని అతి తొందరలో వస్తున్నాయి. ఎప్పుడైనా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. ఫ్యూచర్లో వచ్చే డెవలప్మెంట్స్ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నామంటే రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయండి. చాలా ఏరియాల్లో చూడండి 5 సంవత్సరాల క్రితం ఏ రేట్ ఉందో ఇప్పుడు అదే ఉంటుంది. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్స్ రావు, ఇక్కడ ఖచ్చితంగా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మీకు బెటర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. కంకిపాడు లోపల మనకి 30,000 దాకా వెళ్ళిపోయిన ప్లేస్లో 21,000 అంటే ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఈ వెంచర్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యాక ఇక్కడ మనకి 25,000 వరకు కూడా మీరు వెంటనే ఇమీడియట్ గా రీసేల్ పెట్టుకునే పొజిషన్ ఇక్కడ ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ లో ఇచ్చే డెవలప్మెంట్స్ ఏంటంటే అన్ని 40 feet సిసి రోడ్లు అండి. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది, అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఉంటుందండి, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది, అద్భుతమైన పార్క్ ఉంటుంది, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఎంట్రన్స్ లో ఆర్చ్ ఉంటుంది, సెక్యూరిటీ పర్పస్ లో ఒక రూమ్ ఉంటుంది. దీంట్లో ఎక్స్ట్రాడినరీగా చేస్తారండి. అదే ముందు చెప్పాను నేను, అందరూ నార్మల్ గా చేస్తే వీళ్ళు ఒక రేంజ్ లో చేస్తారండి. డెవలప్మెంట్ చూస్తేనే ప్లాట్లు కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ కంపెనీ డెవలప్ చేసే వెంచర్లలో. అలాగే నేను వీడియో చివరిలో ఇంత ముందు డెవలప్ చేసిన వెంచర్ కూడా చూపిస్తానని చెప్పాను. ఇప్పుడు మనం ఇంత క్రితం ఏదైతే వెంచర్కి వెళ్ళామో కొత్త వెంచర్, దాని ముందు డెవలప్ చేసిన కరెక్ట్ గా 1 year అయిందండి ఈ వెంచర్ డెవలప్ చేసి. 1 year లోనే లివింగ్ కండిషన్ వచ్చిందని చెప్పాను. డెవలప్మెంట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అలాగే చూడండి హౌస్ కట్టారు, చూడండి వెంచర్లో కస్టమర్ కట్టుకుని లివింగ్ ఉంటున్నారు. అలాగే ఇక్కడ చూడండి లగ్జరీ హౌస్, ఆ చివరి చాలా లగ్జరీ హౌస్ కట్టుకుని ఉంటున్నారు. అలాగే ఇదొక హౌస్ అండి, అక్కడ చాలా పెద్ద హౌస్ కట్టారండి, చెట్లు అడ్డం వచ్చినాయి. చూడండి అదొక పెద్ద హౌస్. ఇప్పుడు ఇక్కడ ఒక హౌస్ కడుతున్నారు చూడండి. 1 year లోనే మనకి లివింగ్ కండిషన్ వచ్చింది, ఇల్లు కట్టేసుకుంటున్నారు కస్టమర్స్. ఇప్పుడు మన కొత్త వెంచర్లో మీరు కొనుక్కున్న ప్లాట్ 21,000 square yard, 1 year లో మీకు అన్ని ఇళ్ళు వచ్చేస్తాయండి. వెంచర్లో లివింగ్ కండిషన్ రాబోయే వెంచర్లోనే కొనుక్కోవాలి ఎప్పుడైనా. కాబట్టి వెంటనే కంపెనీ వారి నెంబర్ ఇక్కడ ఇచ్చాను నేను, వెంటనే కాంటాక్ట్ చేయండి.
ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.